మానకొండూరులో రాజకీయం ఉప్పు నిప్పులా మారింది. తరచూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు అధికార ప్రతిపక్ష నేతలు. గత 10 ఏళ్ల అభివృద్ధి అధికార పార్టీకి కనిపించట్లేదా అంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే కవ్వంపల్లికి సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని ప్రశ్నించినందుకే తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద లింగాపూర్లో సాగునీరు లేక వరి పంట ఎండిపోతుంటే ఎమ్మెల్యే సత్యనారాయణ క్యాంప్ ఆఫీసులో కూర్చొని కాలయాపన చేస్తున్నారు విమర్శించారు. మిడ్ మానేరు తోటపల్లి రిజర్వాయర్ రంగనాయక సాగర్లో నీటిని తీసుకువచ్చి పంట పొలాలకు నీరిచ్చే దమ్ము లేదని ఎద్దేవా చేశారు రసమయ్య. రాజ్యాంగ సాక్షిగా రాజ్యాంగ ప్రకారం అయితే అసెంబ్లీ అనే ఒక శాసనసభలో మానకొండ నియోజకవర్గం మీద అబద్ధాలు మాట్లాడినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారికి జ్ఞానోదయం చేయమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగించాల్సినటువంటి మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు గుండగాళ్లతోని రౌడీలతోని రండగాళ్లతోని అంబేద్కర్ పుట్టిన 14 మహనీయుని పుట్టినరోజు అన్న సోయి కూడా నీళ్ళు లేదు. నేనేమంటున్నా ఇప్పటికని చెప్తా ఉన్నా, నువ్వు దళితులకు ఏం చేయలేదు, విగ్రహాల ఆవిష్కరణ చేయి, మేము 100% 14 నాడు మేము చేస్తాము, నేనే పెట్టించినా, మేమే అన్ని చేసినాము. ఆ రోజు కేసులను ఎదుర్కొన్నాం 100% నీకు దమ్ముంటే నా ఇల్లు కాదు కానీ దమ్ముంటే ఆపుపో, 14 నాడు నువ్వు ఆపుపో, నీకు దమ్ము ధైర్యం ఉంటే 100% చేస్తాం. మహిళా గడ కళ్యాణ మండపం కట్టించిన కాడ కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. సోయిందారా నీకు? నా ఆఫీస్ వాడు ఇజ్జత్ ఉండాలి. అరుదది ఫంక్షన్లు కట్టితే తాళం చేతి పట్టుకొని కిరాయిలు తీసుకుంటే అసలు నీకు నేను ఏం మాట్లాడాలి? నిజంగా చెప్తున్నాను, నేను ఇట్లాంటి మనుషులను చూసి ఇట్లా మాట్లాడుతానేమో అనేది మాట. భువన అంబేద్కర్ కళ్యాణ మండపం కట్టితే తాళం చేతి దగ్గర పెట్టుకొని కిరాయిలు తీసుకుంటుండే 10,000 20,000 మన అంబేద్కర్ వాళ్ళకి కట్టించి ఇచ్చిన నేను గదిగే శాతం అయితే లేదు. నా మీద దాడి అయితే 60 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత రసమయ్య బాలకిషన్ది అన్నారు. ఇప్పటి వరకు ఒక్క రోడ్ వేసిన పాపన పోలేదని, గన్నేరువరం రోడ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. ఎమ్మెల్యేల నిధుల నుంచి ఒక్క పని అయినా గ్రామాల్లో చేశారా అంటూ ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ముట్టడి కార్యక్రమానికి రాలేదని, వచ్చిన వారంతా ఇసుక మట్టి ల్యాండ్ మాఫియా నడిపించుకునేవారని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రసమయ్య బాలకిషన్ ఇల్లు ముట్టడిస్తామనడం సిగ్గుచేటని, తిమ్మాపూర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రావాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయభాస్కర్, కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయాలు తయారయ్యాయి. ఎన్నికలు అయినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇద్దరి మధ్య మాట పెరుగుతా ఉంది. ఇక ఏకంగా ఇంటి ముట్టడి, ఆఫీస్ కార్యాలయాల ముట్టడి వరకు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. దీనిపైన ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. తాను 10 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ, అదేవిధంగా తీసుకొచ్చినటువంటి నిధులపైన చర్చకు సిద్ధం అంటూ కూడా బహిరంగ సవాల్ విసిరారు. ఇక నిన్న అసెంబ్లీలో చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే రసమయ్య పైన కూడా పాటలు పాడడం, అసెంబ్లీ మట్టిలో అంత తప్ప చేసింది ఏది లేదంటూ కవ్వంపల్లి సెటైర్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇద్దరి మధ్య చాలా రోజులుగా విభేదాలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం, ప్రతి సవాళ్ళు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే అవి ఒక్కసారి మరోసారి బహిర్గతమైనవి అని చెప్పొచ్చు. ఎందుకంటే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంతకన్నా ముందు ఎంత సాగుకు యోగ్యంగా ఉండే, అనంతరం ఎంత సాగు అవుతుంది అనేటువంటి పైన చర్చకు సిద్ధంగా ఉన్నానని, అనేక రోడ్లు చేశానని, అనేక నిధులు తీసుకురావడంతో పాటు ప్రతి గుంటకు కూడా నీరందించానని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం అయితే రసమయ్య బాలకిషన్ చేశారు. ఇక తాను కవ్వంపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని నిధులు తీసుకొచ్చారు, కనీసం డెడ్ స్టేజ్ లో ఉన్నటువంటి నిధులు కూడా తీసుకురొచ్చి ఆ రోడ్డును కూడా పూర్తి చేయలేదు, దీనిపైన చర్చకు సిద్ధమా అంటూ కూడా ప్రతి సవాల్ విసిరినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గుమిగుండినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇక మానకొండూరు నియోజకవర్గం అంటేనే ఇద్దరి మధ్య వైరుధ్యం అనేటువంటి స్థాయిలో తీసుకెళ్లినటువంటి నేపథ్యం కూడా మనం అక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఈయన చేసినటువంటి ఆరోపణలు, దీంతో పాటు
సిఎంఆర్ఎఫ్ చెక్ల విషయంలో కూడా అనేకమైనటువంటి కీలక విషయాలు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వెల్లడించారు. ఎందుకంటే సిఎంఆర్ఎఫ్ అనేది చెక్కు ఎవరైతే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారో వారికే ఇవ్వాలి, కానీ వీరి అనుచరులకు ఎలా ఇస్తారు దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ డాటా మొత్తం కూడా తన దగ్గర ఉంది అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రసమయ్య చేసినటువంటి వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే సిఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఎవరైతే పేషెంట్ ఉంటారో వారికే వస్తుంది, కానీ ఎమ్మెల్యే తన బంధువులకు, తన అనుచర గరానికి సంబంధించి వారి పైన ఎలా నిధులు విడుదల చేశారు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కూడా మారిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏకంగా మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అది కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా మరో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా నియోజకవర్గంలో అనేక దాడులకు పాల్పడుతున్నారు, ఇది కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కాదు, ఏమైనా ఉంటే అభివృద్ధి చేయాలి, నిధులు తీసుకురావాలి, డెవలప్ చేయాలి, దాంతో పాటు ఏం చేశారో చెప్పాలి, కానీ ఈ గెలిచిన సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఏమి కూడా ఒక్క పని కూడా చేయడం లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు. తాను చేసినటువంటి వాటికి కట్టుబడి ఉన్నాను, కేవలం మాటలు చెప్పి ప్రలోభ పెట్టడం కాదు అని చెప్పేసి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల మధ్య తీవ్రంగా దుమారం రేపుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. కానీ డాక్యుమెంట్లు బయట పెట్టడం, అనేక అవినీతికి పాల్పడాలనడం, అదేవిధంగా కబ్జాలకు పాల్పడుతున్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం అయితే రేపాయి. దీన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గానే తీసుకుంది, ఇంతకుముందే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకున్నప్పటికీ దీనిపైన ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న వాటిపైన ఖండించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఎందుకంటే కరీంనగర్ కు ఆనుకున్నటువంటి నియోజకవర్గం నిధుల విషయంలో, అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ఉన్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున నిధులను అయితే అప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు రిలీజ్ చేశారు. దానిపైన చర్చకు సిద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే రసమయ్య సవాల్ విసరడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సవాల్గా స్వీకరిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ప్రతి కౌంటర్ ఇస్తున్నది వేచి చూడాల్సింది. ఏది ఏమైనా మానకొండూరు లో జరిగినటువంటి రాజకీయాలు అయితే ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.